బోధన్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు రాజకీయ ఉద్రిక్తతలకు దారితీశాయి. ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే 3 నెలలుగా కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా కో ఆప్షన్ ఎన్నికతో పాటు జనరల్ బాడీ సమావేశాన్ని ఒకేసారి నిర్వహించడాన్ని ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించింది. ఎంఐఎం వైస్ చైర్మన్ మీర్ ఇలియాస్ అలీ నాయకత్వంలో ఆ పార్టీ కౌన్సిలర్లు ఎన్నికను బహిష్కరించి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య రాజకీయ అవగాహనతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ కౌన్సిలర్లు కూడా బహిష్కరణకు దిగారు. అనంతరం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఎజెండా అంశాలపై సమగ్ర చర్చ జరపకుండా కొద్ది నిమిషాల్లోనే సమావేశాన్ని ముగించడాన్ని బీజేపీ, ఎంఐఎం సభ్యులు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను విస్మరించి ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో కోఆప్షన్ ఎన్నికల కంటే బహిష్కరణే ప్రధాన చర్చగా మారింది. हमारे जो चेयरमैन मैडम है ना, उनका वार्ड है, तो मैडम जब 25 लाख का वर्क उनके वार्ड में लगा लिया, तो फिर अभी इतने मंथ हो गए सर। इधर सुनिए, आप लोग भी सुनिए, बोलो। एक बड़े वार्ड में, बड़े लोगों के वार्ड में लगाते, गरीब लोगों के वार्ड में नहीं लगाते। एमएलए साहब पार्शालिटी कर మేము బయట చేసినాం. ఎందుకంటే డెవలప్మెంట్ లేదు, ఇష్టం రాజ్యం నడుస్తుంది, ఎవరు ఆఫీసర్లు పట్టించుకుంటలేరు. కాబట్టి ఈ కాప్షన్ అనేది కూడా నాకు నచ్చలేదు. అంటే ఈ పని ప్రకారం ఆయన నచ్చలేదు కాబట్టి మేము ఈ కాప్షన్ మీటింగ్ నుంచి బైకాట్ చేస్తున్నాం. ఇంకోటి, ఇక్కడ కూర్చున్నది కూడా కౌన్సిలర్ కూర్చోనికి ఒక చిన్న రూమ్ కూడా లేదు. వేస్ట్ మెటీరియల్ పడేసానికి రూమ్లు ఉన్నాయి, కానీ కౌన్సిలర్ కూర్చోనికి మేము ఎన్నోసార్లు కమిషనర్ని, చైర్పర్సన్ని అడిగినాం, కానీ మాకు రెస్పెక్ట్ అనేది లేదు కౌన్సిలర్స్కి. మేము ఓన్లీ ప్రతి కౌన్సిలర్కి, నాట్ ఓన్లీ ఎంఐఎం, ఎవ్రీ కౌన్సిలర్స్కి కూడా. రెండోది, కలెక్టర్ మేడంని కూడా అలాగే స్పెషల్లీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడం, మీ దగ్గర చాలాసార్లు వచ్చినాం, మిమ్మల్ని మెమోరాండం ఇచ్చాం, కానీ ఈరోజు మీరు వచ్చారు ఆప్షన్ మీటింగ్ అని. దయచేసి మీరు అలాగే జనరల్ బాడీ మీటింగ్ కూడా అటెండ్ కాండి. మీరు మా కోసం, బోధన ప్రజల కోసం, బోధన డెవలప్మెంట్ కోసం మీరుండి బోధన ప్రజల బాధలు వినండి అని మేము స్పెషల్లీ 12 बजे म्यूनसिपल काउंसिल मीटिंग है, 12 बजे एजेंडा रखे, अपनी मनमानी करके बगैर मीटिंग के निकल गए। कॉप्शन की मीटिंग 11 से 12 थी, 12 बजे से जो है ना जनरल बॉडी मीटिंग थी, लेकिन मीटिंग नहीं करके हर चीज अपनी मनमानी करके पास करके अपोजिशन से डर के पूरी मिलिट्री भर दिए। नो प्रॉब्लम, लेकिन खास करके मजलिस इत्तेहादुल मुस्लिमीन ये चीज पे लड़ती है, लड़ती रहेंगे इंशाअल्लाह ताला। खास करके हम कमिश्नर साहब का इंशाअल्लाह ताला घेराव करेंगे, क्योंकि 12 बजे से जनरल बॉडी मीटिंग का एजेंडा दिया गया है। 12 बजे जो है ना అంత పద్ధతిగా కౌన్సిలర్ మాట్లాడుతూ ఆయన ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు మహిళల పట్ల గౌరవం లేదు, మీకు వయసు పట్ల మీకు ఇది లేదు, మీరు ఎట్లా మాట్లాడాలి మీకు అవగాహన బాధ్యత మీకు లేదు, మీకు కేవలం పదవి మీద వ్యామోహం ఉంది. ఈరోజు ఏదైతే కౌన్సిల్ సమావేశం పెడతాన్న అంశంలో ఏదైనా 1 to 10 స్టార్ట్ అయింది, అట్లాంటిది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా 1 నుంచి కూడా చూస్తే ఏదైతే పత్రికల బిల్లులో పెట్టినటువంటి అంశంలో 1 to 11 ఉన్నటువంటి అంశాలలో, 1 to 7 ఉన్నటువంటి అంశాలలో 1 నుంచి 10 స్టార్ట్ అయితే 8/10/2025 స్టార్ట్ అయింది. తర్వాత 4/9/2025 స్టార్ట్ అయింది, 8/10/2025 స్టార్ట్ అయింది, మళ్ళాగా 3/12/25 స్టార్ట్ అయింది, అట్లాగే 6/12/20 స్టార్ట్ అయ్యి ఇట్లా స్టార్ట్ అయ్యి లాస్ట్కి ఏమొస్తుందంటే మధ్యలో ఎవరికి తెలియదు అన్నట్టు ఆలోచనతో, ఎవరికి తెలియదు, ఎవరికి కనపడద్దు ఆలోచనతో ఏదైతే ఈ 10వ కాలం ఉందో
10వ కాలంలో సాక్షి దినపత్రిక అడ్వర్టైజ్మెంట్ ప్రకటన ఇచ్చిన దానికి తేదీ 7/4/2021. అంటే ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే 1 నుంచి 2, 3, 4 అట్లా వరుసగా 10 వరకు రాస్తారు. తెలివిగా ఉన్నటువంటి ఈ కౌన్సిల్ సభ్యులు 10వ అంశం రాశారు 2021. తర్వాత మళ్ళీ 31/10/2021, 28/5/2022 ఇట్లా రాసింది. ఒక్కొక్క దానికి బిల్లు వచ్చేసి 17,616 రూపాయలు 5 బిల్లులు పెట్టడం. గతంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మరి బడ్జెట్ ఉంటుంది, ఆ సంవత్సరం ఎందుకు పట్టలే అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి ఆలోచిస్తుంటే ఈరోజు కౌన్సిల్ సమావేశం తప్పించుకొని తిరుగుతున్నటువంటి పద్ధతి కనబడతా ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన విషయం మీకు లేదు. ఏదైనా సమస్యలపైన అడిగితే మీరు ముందుకు రారు. మరి ప్రజల్లో మరి రోడ్ల విషయంలో కానీ ఏదైతే మరి మొన్నటి ఎండాకాలంలో మరి మోటార్ల కోసం బడ్జెట్ పెట్టిన విషయం కానీ ఎక్కడ పూర్తి స్థాయిలో మరి మోటార్లు కూడా లేవు. అట్లాగే మున్సిపల్ సిబ్బందికి కూడా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఏ రకంగా ప్రజాప్రతినిధులు ఎన్నేటువంటి వారు కౌన్సిలర్లు వాళ్ళ వార్డులలో ప్రజలకు ఏ రకంగా సమాధానం చెప్పాలి? ఏదైనా సమాధానం చెప్తే మీకు రావాల్సిన బాధ్యత కమిషనర్కు ఉండదు, చైర్మన్కు ఉండదు, మీకు ఉండదు. మీరు మీ ఇష్టానుసారం బిల్లులు పెట్టేసి బిల్లులు లేపుకోవాలా, వాగులు లోతుగా తీసుకొని మీరు దారులు వేసుకోవాలా, మున్సిపల్ జేసీబీ ట్రాక్టర్లను మీరు సొంత పనుల కోసం వాడుకోవాలా? ఇదే మీ పద్ధతి ఉంది, కానీ ఇంకో పద్ధతి ఏం లేదు. మీరు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుతున్నటువంటి చైర్మన్ పద్ధతి కనిపిస్తూ ఉంది. దీనికి కమిషనర్ కూడా వత్తాసు బలతో ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ చెబుతా ఉంది. దీన్ని మీరందరూ మీడియా మిత్రులందరూ కూడా ఈ సమస్యను ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా, ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారి పద్ధతిని ప్రజల్లో చూపెట్టాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని మీడియా మిత్రులందరూ కూడా కోరుతాం. ఈరోజు ఆప్షన్ మెంబర్ మీటింగ్ ఉండే 11 to 12, మళ్ళీ 12 to ఫర్దర్ జనరల్ బాడీ మీటింగ్ ఉండే. అయితే మేము ఆప్షన్ మెంబర్కి మీటింగ్కి బైకాట్ చేసి వచ్చి బయట కూర్చున్నాం. ఎగ్జాక్ట్ 11:59కి లోపల పోతే మీటింగ్ అయిపోయిందని పాస్ అనుకుంటా ఏం మీటింగ్ సబ్జెక్ట్ కూడా అంటే ఎజెండా ఏం చదవకుండానే మీటింగ్ పాస్ చేసేసి వెళ్ళిపోయారు. కలెక్టర్ మేడం ఉండగా కూడా ఇంత దౌర్జన్యం ఉంటే ఇది బోధన ఎట్లా నడుస్తుంది అర్థమవుతలేదు. కాబట్టి నేను స్పెషల్లీ ఎమ్మెల్యే సార్ బిహేవియర్ మా ఒక లేడీ కౌన్సిలర్ తోటి మిస్బిహేవ్ చేసి బెదిరించి మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులందరూ మీరు కూడా స్వయంగా మీ కళ్ళారా చూశారు. అలాగే ఆయన మాట్లాడే విధము, ఆయన పని విధము, ఆయన భయపడి ఈరోజు మొత్తం పోలీస్ సెక్యూరిటీని ఇక్కడ పెట్టేసి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని అసలు మాట్లాడకుండా చేస్తున్నారు. కానీ ఈరోజు మీటింగ్ జరగాల్సింది జరగలేదు. ఎందుకంటే చాలా సమస్యలు బోధన ఉన్నాయి. కాబట్టి మేము కమిషనర్ గారితో అడుగుతున్నాం, 12 గొట్టంగా నడిచే మీటింగ్ ఎందుకు నడవలేదు? రెండోది, మా లేడీ కౌన్సిలర్ తోటి చాలా మిస్బిహేవ్ చేసిన ఎమ్మెల్యే గారు సారీ అన్న చెప్పిందాక మేము ఇక్కడ కూర్చుంటాం ధర్నా మీద అని చెప్తున్నాం. ఇది తప్పు సార్, ఇది చాలా తప్పు. ఒక లేడీ కౌన్సిలర్ ఆమె వార్డు బాధలు చెప్పుతుంది. యాక్చువల్లీ లాస్ట్ టైంలో 2 వార్డులు లో లైన్లో సెలెక్ట్ అయినాయి. దాంట్లో వార్డ్ నెంబర్ 35 వార్డ్ నెంబర్ 8 వార్డ్ నెంబర్ 35లో మీ కౌన్సిలర్ చైర్మన్ మేడం వార్డు ఉన్నది కాబట్టి అక్కడ టెండర్ కూడా అయిపోయింది, అక్కడ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అదే మాట మా కౌన్సిలర్, మా తోటి కౌన్సిలర్ మేడం అడిగారు, 8 నంబర్లో ఎందుకు చేస్తలేరు సార్, ఇది కూడా లో లైన్ వార్డు ఉంది కాబట్టి మీరు ఇస్తా అన్నారు, మీరే ప్రామిస్ చేశారు ఇవ్వండి అని చెప్తే బెదిరిస్తున్నారు. ఆమెకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఇది పద్ధతి కాదు. నేను ఎమ్మెల్యే గారు, మీరు దయచేసి మీ పద్ధతి మార్చుకోవాలా. ఇంకోటి, ఆమె చాలా మంచి విధంగా మిమ్మల్ని అడుగుతుంది కాబట్టి మీరు ఇట్లా చేయడం చాలా తప్పు అని చెప్తున్నా. ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత మరి 2వ మీటింగ్గా పెట్టినటువంటి ఈరోజు మరి 12 గంటలకు మరి ఈరోజు సమావేశం పెడుతున్నటువంటి కమిషనర్ గారు ఈరోజు తప్పించుకొని పారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా సమస్యల విషయంలో ప్రజాప్రతినిధులు ఎన్నికైన కౌన్సిలర్లు అడుగుతూ ఉంటే, ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉంటే ఫండు లేదని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇంకో విషయం, మీరు ఎంపీ గారిని అడుగుమని ఎందుకు చెప్తారు? మీరు
ఎంపీ గారికి ఏం అవసరం ఇక్కడ అడగడానికి? మీరు ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎన్నుకున్నప్పటికీ మీరు ఎంపీ గారు అక్కస్తో మాట్లాడడం ఎంతవరకు సమంజసం అడుగుతాను. రోడ్ల విషయంలో మిమ్మల్ని అడిగితే మీరు ఎంపీగానే ఎందుకు అనుకుంటారు? ఇక్కడ వచ్చినటువంటి 18 కోట్ల విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉంటే అది వేరే ఫండ్ అని చెప్తా ఉన్నారు. మరి ఫండ్ రిలీజ్ చేసే ఆలోచన ఉందా లేదా? మీ రేంజ్ రోవర్కి 40 లక్షలు పెట్టుకుని మీకున్నప్పుడు మరి బోధన్ మున్సిపాలిటీకి 18 కోట్ల రూపాయలు బ్యాంకు ద్వారా తీసుకోవడం తప్పేముందని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు 12 గంటలకు పెట్టవలసిన సమావేశం ఎందుకు పెట్టలేరు? మరి ఏదో తూతూ మంత్రంగా కానించండి కోఆప్షన్ మీరు గజిబిజి గారెడి చేసేసి ఎన్నికలు మిగించుకోవడం, పదవిల మీద వ్యామోహం తప్పితే మీకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత ప్రజలకు సమస్యలపైన అవగాహన చేసిన బాధ్యత మీ పైన లేదు. రాబో రోజుల్లో మీకు గట్టి బుద్ధి చెప్తే ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.